అలాగే నా పేరు మైత్రి వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఎంవీపీలోని ఒక కాలేజ్లో సమతా కాలేజ్ వైజాగ్లో ఉంటుంది. సో ఈ కాలేజ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అసలు అంటే చాలా క్వశ్చన్స్ని రైజ్ చేస్తోంది. అసలు నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా, అండ్ ఇలాంటి ఒక పరిస్థితిని నిజంగా ఎవరైనా ఫేస్ చేస్తారా ఫ్యూచర్లో, ఇలాంటి ఒక పరిస్థితి నిజంగా ఫేస్ చేస్తామని ఇప్పుడైతే మనం ఎవరు అనుకోని ఉంటాం, బట్ జరిగింది అలాగా. సో అసలు ఏంటి అనేది కొంచెం డీటెయిల్గా మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఆ ఇన్సిడెంట్ కోసం. సో బేసిక్గా ఎంబీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో సమతా కాలేజ్ ఒకటి ఉంది. సో దాంట్లో సాయి తేజ్ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు. అతని వయసు 20 సంవత్సరాలు, డిగ్రీ చదువుతున్నాడు అతను. అయితే అతనికి ఎప్పటి నుంచో ఎదురవుతున్న ఒక సమస్య ఏంటంటే, ఆ కాలేజీలోని ఒక మహిళా లెక్చరర్ తనని లైంగికంగా వేధిస్తోంది. అంటే తనతో పాటుగా రమ్మని, వాళ్ళ ఆయన ఇంట్లో లేడు రమ్మని, సో ఈ కైండ్ ఆఫ్ అనమాట. సో బేసిక్గా అంటే మిగతా వాళ్ళు ఆ ఫ్రెండ్స్ వీళ్ళందరూ మాట్లాడిన విజువల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, న్యూస్ ఛానల్స్లో తిరుగుతున్నాయి ఇవన్నీ కూడా. సో వాటిని బట్టి మనకు అర్థమైంది అయితే ఇదే. సో ఆవిడైతే రమ్మంటోంది అండ్ హెరాస్ చేస్తోంది ఆ విషయంలో. అండ్ వాళ్ళకి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లు, చాట్ కన్వర్జేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా బయటపడ్డాయి. బట్ వాటిలో కూడా అంత డీటెయిల్డ్ క్లారిటీ అయితే ఏది లేదు కానీ, బట్ ఆ అబ్బాయి అయితే మాత్రం ఈ విషయం గురించి వేరే వాళ్ళకు కూడా షేర్ చేసుకున్నాడు. ఈ సాయి తేజ్ అనే పర్సన్ తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో ఆ అబ్బాయికి షేర్ చేసుకున్నాడు. ఆ అబ్బాయి మీడియాతో మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాడు కూడా మొత్తం అంతా. అతను చెప్పింది ఏంటి అంటే, బేగం అని ఒక మేడం ఉంది, ఆ మేడము తనని ఇలాగా వేధిస్తూ వచ్చింది, లైంగిక వేధింపులకి గురి చేసింది అయితే ఆ మేడం అని చెప్పి ఆవిడ గురించి అయితే చాలా క్లియర్గా చెప్పాడు. తర్వాత భాగ్యలక్ష్మి అని చెప్పి ఇంకొక మేడం ఉన్నారు. ఆవిడ ఏంటంటే ఈ రికార్డ్స్ విషయంలో టార్చర్ పెడుతుంటారు. ఈ రికార్డ్ సిస్టమ్ అనేది ఇక్కడనే కాదు, బేసిక్గా చాలా చోట్ల నేను చూస్తూ ఉంటాను. చాలా కాలేజెస్లో, చాలా యూనివర్సిటీస్లో ఇది ఒకటి బాగా ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఇంకా వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి కదా అవి. సో అందుకని ఇంక ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ ఉంటారు. ఆ రికార్డ్స్ని ఉపయోగించుకొని ల్యాబ్ మార్కులు వేయము, ల్యాబ్ మార్కులు వేయకుండా ఫెయిల్ చేసేస్తాం అని చెప్పి బెదిరించి స్టూడెంట్లతో అడ్డమైన పనులు చేయించుకోవడం, ఇట్లా కూడా కొంతమంది వాడుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఆవిడ అలా చేసిందని అయితే ఆయన చెప్పలేదు, బట్ జనరల్గా చెప్తున్నాను. సో ఇలాంటి వాటికి కూడా వాడుకునే అవకాశం అయితే ఉంది. సో ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఒక రికార్డు పట్టుకొని వెళ్తే దాన్ని కొట్టేసి మళ్ళీ రాయమని, మళ్ళీ వెళ్తే మళ్ళీ కొట్టేసి రాయమని అలాగే ఎన్నోసార్లు చేస్తూ వచ్చేవారంట. సో టూ మచ్ ఆఫ్ ప్రెషర్ అయితే పెట్టేసి, టూ మచ్ ఆఫ్ టార్చర్ అయితే చూపించేవారంట. సో ఈ విషయం గురించి తన ఫ్రెండ్తో కానీ, లేదంటే తనకు తెలిసిన వాళ్ళతో కానీ వాళ్ళందరితో కూడా షేర్ చేసుకుంటూ వచ్చాడు. కాకపోతే బట్ తనకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. తనకి కొద్ది రోజుల ముందు నుంచే తన ఫ్రెండ్తో చెప్పుకుంటూ వస్తున్నాడంట. ఏమనంటే, నేను ఇంకా బతకాలం లేదు, నేను చచ్చిపోతాను అన్నట్టుగా మాట్లాడాడంట. బట్ పిచ్చోళ్ళలాగా మాట్లాడకని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ చెప్తే సరే అని ఊరుకున్నాడంట. తర్వాత మళ్ళీ ఈ విషయం గురించి డిస్కషన్ అయినప్పుడు మన దగ్గర ప్రూఫ్లు లేవు కదా, సో ప్రూఫ్లు లేనప్పుడు మనం ఏం మాట్లాడగలుగుతాం అని చెప్పి కొన్ని అలా మాట్లాడుకుంటూ ఏదో గడిచింది అలాగా. బట్ ఈ అక్టోబర్ 31వ తారీఖున ఏమైందంటే, ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పాడు ఈ విషయం గురించి. పేరెంట్స్కి కూడా చెప్పి ఇలా నాకు ప్రాబ్లం అవుతోంది, అక్కడ నన్ను ఇలా వేధిస్తున్నారు కంటిన్యూస్గా అని చెప్పి చెప్పాడు. సో దాని గురించి మాట్లాడడానికి పేరెంట్స్ కాలేజీకి వచ్చారు. మాట్లాడడానికి కాలేజీకి వచ్చిన టైంలో తన ఇంట్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సో మధ్యలో ఆ చాట్ కన్వర్జేషన్లో ఏంటంటే కొంచెం బ్లడ్ వస్తోంది సంథింగ్ ఇట్లాంటి విషయాలు కూడా మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే యూనో వాళ్ళ మధ్య కన్వర్జేషన్స్ అనేవి ఆ చాట్లో చూసుకున్నట్టయితే అది బేసిక్ ఒక టీచర్ అంటే ఒక లెక్చరర్ ఒక స్టూడెంట్ మధ్య కన్వర్జేషన్ లాగా అసలు ఎక్కడా లేదు. అది ఎలాగైపోయిందంటే వాళ్ళు చాలా క్లోజ్ అన్నట్టు, వాళ్ళు ఏదో నిజంగా లవర్స్ అన్నట్టు. అంటే లవర్స్ ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ అవతల వైపు నుంచి ట్రై చేస్తూ ఉంటే, యువతల వైపు నుంచి ఏదో మొహమాటం కొద్దీ మాట్లాడుతుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ కన్వర్జేషన్స్ ఉంటాయి. సో అలాంటి కైండ్ ఆఫ్ కన్వర్జేషన్స్ ఉన్నాయి. సో ఆ అబ్బాయి కూడా అదే అంటున్నాడు, వాళ్ళ ఫ్రెండ్ కూడా. ఏ లెక్చరరు రాత్రి 10ంటికి స్టూడెంట్కి తిన్నావా, ఏం చేస్తున్నావు అని మెసేజ్లు పెడతారు అని చెప్పి కూడా తనైతే క్వశ్చన్ చేస్తున్నాడు. మరి అది వాస్తవమే కదా. ఆయనైతే కొంచెం బాగా మాట్లాడాడు అనిపించింది నాకైతే మాత్రం. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఆ కన్వర్జేషన్లో కూడా మనకి ఎగ్జాక్ట్గా 100% క్లారిటీ అయితే లేదు కానీ, బట్ డెఫినెట్గా మాట తీరైతే మాత్రం అసలు స్టూడెంట్తో మాట్లాడే విధానం అయితే కాదు అసలు. అది ఏందో చాలా క్లోజ్గా బాగా పరిచయం ఉన్న వ్యక్తి అండ్ బాగా ఇష్టం ఉన్న వ్యక్తితో మాట్లాడే విధానం ఉంటుంది చూడండి, ఆ టైప్ ఆఫ్ వర్డ్స్ యూసేజ్ కానీ, ఆ టైప్ ఆఫ్ కన్వర్జేషన్ కానీ కనబడుతుంది అక్కడ. సో ఇదంతా కూడా చూస్తుంటే డెఫినెట్గా అదంతా వాస్తవం అయి ఉండొచ్చు అనిపిస్తుంది. సో మరి ఇప్పుడు ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అయిపోయింది.
ఇప్పుడు దాని గురించి మీడియా వాళ్ళు కానీ లేదంటే ఆ అబ్బాయి పేరెంట్స్ కానీ మొత్తం అందరూ కూడా వచ్చారు, మాట్లాడారు, క్వశ్చన్ చేస్తున్నారు. 24 గంటలు గడిచిన తర్వాత కూడా అసలు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు యాజమాన్యం అయితే. అంతకుముందు కూడా చెప్పేవారంట, అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే వీటి రిలేటెడ్గా ఇబ్బంది పెడుతున్నారు లెక్చరర్స్ అని చెప్పి, అంటే ఆ రికార్డ్స్ వాటి విషయంలో ఇబ్బంది పెడుతున్నారని చెప్తే యాక్షన్ తీసుకుంటానని చెప్పేవారంట, కానీ ఎటువంటి యాక్షన్ తీసుకునేవారంట కాదంట. ఈ విషయం అయితే చెప్పలేదు. అండ్ చెబుదాం అనుకునే టైంకి ఇంకా ఆ అబ్బాయి ఇలా చేసేసుకున్నాడు. సో బట్ ఒకటైతే వాస్తవం. సో అంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా అదే అంటుందన్నమాట. ఏమనంటే ఆ మేడం వాళ్ళ ఆయనకి ఏదో జబ్బు ఉందని అందుకని తనని రమ్మని చెప్పి వాళ్ళ అబ్బాయిని ఫోర్స్ చేసేది, బెదిరించేది, అలా కంటిన్యూస్గా ఇబ్బంది పెడుతూ ఉండేది. సో అది తట్టుకోలేక తను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అట్లా. అంటే జనరల్గా ఇప్పుడు కొంచెం ఇది చాలామందికి ఏంటంటే కొంచెం కామెడీగా అనిపిస్తూ ఉండొచ్చు, ఎందుకంటే నేను కొన్ని రియాక్షన్స్ చూశాను. ఏముంది మేడం పిలిస్తే వెళ్ళిపోతే అయిపోయింది కదా, దానికి ఎందుకు ఇదంతా కూడా, అటు 2 రకాలుగాను ఉంటుంది, అటు మార్కులు పడిపోతే ఇటు ఎంజాయ్మెంట్ ఉంటుంది, అయిపోద్ది అన్నట్టుగా ఉన్నారు. బట్ అందరూ అలా ఉండరు కదా, అందరూ బోకులు అవ్వరు కదా. సో కొంతమంది మంచివాళ్ళు కూడా ఉంటారు, అండ్ కొంతమందికి ఏంటంటే ఇది కరెక్ట్ కాదు అనిపిస్తూ ఉండొచ్చు. మేబీ రేపు పొద్దున దీని కారణంగా వేరే సమస్యలు రావచ్చు అనిపించవచ్చు. అంటే అది వేరే రకంగా అయినా కావచ్చు, అంటే శారీరక సమస్యలైనా అయి ఉండొచ్చు కదా. సో ఎలాంటి సమస్యలైనా ఉండొచ్చు. సో అవన్నీ కూడా ఆలోచించుకొని కూడా భయపడే వాళ్ళు ఉండొచ్చు. ఇలా రకరకాల థాట్స్ అయితే ఉంటాయి డెఫినెట్గా. ఇవన్నీ పట్టించుకోకుండా వీటి గురించి అసలు ఏమాత్రం ఆలోచించకుండా కొంతమంది కామెడీ కూడా చేస్తున్నారు, సరే అది వేరే విషయం. కానీ బట్ ఆ అబ్బాయి ఎంత నరకం అనుభవించుంటే వీళ్ళ కారణంగా, ఆ ఇద్దరు టీచర్ల కారణంగా, లెక్చరర్స్ కారణంగా ఈరోజు ఈ డెసిషన్ తీసుకుంటాడు అనేది ఇక్కడ క్వశ్చన్. అసలు ఇలా ఎందుకు, అసలు బేసిక్గా స్టూడెంట్స్తో ఎందుకు, వై స్టూడెంట్స్ అంటే ఒకవేళ నిజంగానే సరే ఏదో ప్రాబ్లం ఉంది అనుకుందాం, సరే ఇంట్లో పెద్దగా ఏం లేదు, ఇంట్లో పెద్ద పని జరగట్లేదు, సరే వై స్టూడెంట్స్. ఇప్పటి వరకు ఎలా ఉండేది ఒపీనియన్, మేల్ లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిమేల్ స్టూడెంట్స్ విషయంలో ఇలా బిహేవ్ చేస్తుంటారు, ఇలా ఇబ్బంది పెడుతుంటారు అనే ఒపీనియన్ ఉంది. చాలా యూనివర్సిటీస్లో ఉంటుంది అది, చాలా కాలేజెస్లో ఉంటుంది అది, చాలా ఇంటర్ లెవెల్ కాలేజెస్ నుంచి కూడా ఉంటుంది ఇదంతా కూడా. సో ఇదంతా ఒక లెక్క అనుకుందాం. బట్ ఇప్పుడు ఫిమేల్ లెక్చరర్స్ కూడా, ఫిమేల్ ఫ్యాకల్టీ కూడా ఇలా బిహేవ్ చేస్తే ఇంకా ఏంటి, అంటే సమాజం ఎటుపోతుంది, అంటే వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారా ఇంకా, అంటే రాను రాను కాకరకాయ కాస్త కేకరకాయ అవుతుందా? అంటే ఈ చదువుకొని మీరు లెక్చరర్స్ పొజిషన్లో ఉంటూ మీరు ఏం నేర్చుకున్నట్టు, మీరు ఏం నేర్పిస్తున్నట్టు? మీకే ఫస్ట్ ఆఫ్ ఆల్ విలువలు లేవు, మీకే ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ కాన్షియస్నెస్ లేదు, మీకే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఆఫ్ థాట్ లేదు లైఫ్ మీద, మీరు వేరే వాళ్ళకి ఏం నేర్పిస్తారు? అంటే స్టూడెంట్స్కి ఏం చెప్తారు? వాళ్ళకి ఎడ్యుకేషన్ కాదు కదా, మోరల్స్ కదా, మోరల్స్ కూడా నేర్పించాలి. ఎడ్యుకేషన్ ఏముంది, ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా బతికేస్తున్నారు ఎలాగోలాగా. బట్ మోరల్స్ లేకపోతే వాళ్ళ లైఫ్ అనేది అడ్డదిడ్డంగా తయారవుతోంది, అండ్ యూనో చాలా డిజాస్టర్స్ అయిపోతుంటుంది. ఇప్పుడు అంతెందుకు మొన్న కర్నూలు బస్ ఇన్సిడెంట్ చూసాం. అప్పుడు తాగేసి డ్రైవ్ చేసి వాడు యాక్సిడెంట్ అయిపోయి వాడిపోయి, వాడి వల్ల బస్సు యాక్సిడెంట్ అయ్యి వాళ్ళందరూ చనిపోయి, ఒకడు ఒక బేసిక్ వాల్యూ, ఒక బేసిక్ లైఫ్ కాన్షియస్నెస్ అనేది లేకపోవడం వల్ల వాడు చనిపోవడమే కాకుండా వాడి వల్ల ఎంతోమంది కూడా చనిపోయారు. ఇవన్నీ కూడా జరిగాయి. సో సొసైటీకి ఏంటంటే ఈ టీచర్స్, లెక్చరర్స్ వీళ్ళే కొంచెం బెటర్గా స్టూడెంట్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. పేరెంట్స్ ఇంటి దగ్గర టీచింగ్ చేస్తారు, బట్ ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఏంటంటే పేరెంట్స్ ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది. స్టూడెంట్స్ ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఎక్కడ అంటే కాలేజీల్లోని, యూనివర్సిటీల్లోని. మరి అలాంటి చోటే కదా ఎక్కువగా వాళ్ళకి వాల్యూస్ నేర్పించాలి. వాళ్ళకి స్ట్రిక్ట్గా ఉండడం వేరు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం వేరు. అందరికీ అర్థమయ్యేలా మేము చెప్పలేమంటున్నారు. సరే అందరికీ అర్థమయ్యేలా చెప్పొద్దు, మరి అట్లీస్ట్ మీరు పర్ఫెక్ట్ ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూసి ఇంకొకరు చెడిపోకుండా ఉంటారు కదా. ఆ లెక్చరర్లే పరితెగించారు మేమేముందని చెప్పి వేరే అమ్మాయిని కూడా అలాగే చేస్తే, మిమ్మల్ని చూసి వేరే లెక్చరర్లు చేస్తే, ఆ మేల్ లెక్చరర్స్ కూడా అలాగే బిహేవ్ చేస్తే ఎందుకు ఇవన్నీ? అంటే ఎటుపోతుంది సొసైటీ అనే దానికి నాకైతే ఆన్సర్ అయితే దొరకట్లేదు వీళ్ళలాంటి వాళ్ళందరినీ కూడా చూస్తున్నప్పుడు. నేను చాలా వరస్ట్గా తయారవుతున్నారు, వరస్ట్గా ఆలోచనలు పెరుగుతున్నాయి. ఆ అబ్బాయికి ఏం చేస్తారు ఇప్పుడు? ఏదో ఎంవిపి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు కేసు అయితే రిజిస్టర్ అయింది, నా దర్యాప్తు అయితే చేశారు, సరే ఓకే. మహా అయితే ఏం చేస్తారు? ఆత్మహత్యకు ప్రేరేపింపబడడం, సో ఆ సెక్షన్ కింద కేసేస్తారు. ఆత్మహత్య చేసుకునేలా చేయడం, సో ఆ సెక్షన్ కింద కేసేస్తారు. లైంగిక వేధింపుల సెక్షన్ కింద కేసేస్తారు మహా అయితే. ఈ మూడింటికి తర్వాత ఏం చేస్తారు? వదిలేస్తారు. కొన్నాళ్ళ తర్వాత ఎవడు పట్టించుకోడు దీన్ని. ఆ తల్లిదండ్రులు, ఆ తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళే పట్టించుకుంటారు తప్పిస్తే ఇంకెవ్వరూ పట్టించుకోరు.
వాళ్ళకి తప్ప ఈ ఇన్సిడెంట్ గురించి ఎవరికీ గుర్తుండదు. ఇంకో సంవత్సరమో 2 సంవత్సరాలు అయిందంటే ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఆ అబ్బాయి క్లాస్మేట్స్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ కాలేజీలో నుంచి వెళ్ళిపోతారు, వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళిపోతారు. కొంతమంది హయ్యర్ స్టడీస్కి వెళ్తారు, ఈ పీజీలు అవి చేయడానికి. కొంతమంది ఉద్యోగాలు ఎత్తుకుంటూ వెళ్ళిపోతారు. సగం మంది అసలు వైజాగ్లోనే ఉంటారని గ్యారంటీ కూడా లేదు. హైదరాబాదో బెంగళూరు ఎటు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లే. సో నో బడీ కేర్స్. మీడియా వాళ్ళు ఈరోజు వీడి దొరికింది మ్యాటర్ వేసారు, నెక్స్ట్ డే ఇంకొకటిది అయిపోయింది. అంటే నేను అదే అంటున్నా, ఇదంతా కూడా ఒక పాసింగ్ క్లౌడ్ వస్తుంది, కాసేపు అట్లాగా ఉరుములు మెరుపులు వస్తాయి, తర్వాత వెళ్ళిపోద్ది మళ్ళీ. ఇలాంటి ఇన్సిడెంట్లు అన్నీ కూడా ఇలాగే మిగిలిపోతున్నాయి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అది ఏం చెప్పాలి ఇంకా. సో ఇప్పుడు నేనైనా అంతే. ఇప్పుడు ఈరోజు దీని గురించి మాట్లాడాను, రోజు దీని గురించి మాట్లాడదామంటే నాకు అప్డేట్ ఉండదు. రోజు దీని గురించి మాట్లాడదామన్నా అప్డేట్ ఉండదు. సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసుకే అప్డేట్లు లేవు. మాట్లాడదామంటే ఏం చెప్తాం ఇంకా. ఈ అబ్బాయి కేసు ఉండవు, 2 రోజులు ఉంటాయి, తర్వాత ఉండవు. ఎవరు పట్టించుకోరు, ఎవరు మాట్లాడరు కూడా. సో మీడియా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ని బట్టే కదా మనం ఒక విషయాన్ని అనలైజ్ చేయాల్సింది. బట్ మీడియా ఇంకా ఫోకస్ చేయదు, ఎందుకంటే వేరే దాని వైపు వెళ్ళిపోద్ది. ఇంకోటి ఏదో ఇన్సిడెంట్ అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది కంప్లీట్గా, అంతే. సో అంటే ఎట్లా ఏం చేస్తే మారుతారో అనేది అది అర్థం కావట్లా జనరల్గా. సరే మిస్టేక్స్ చేస్తున్నారు, ఆ మిస్టేక్స్ వల్ల వేరే వాళ్ళు బలైపోతున్నారు. సరే వీళ్ళలో మార్పు తేవాలంటే ఏం చేస్తే వస్తుంది? వాళ్ళ ఆయనతో కాపురం చేయించాలా మనం దగ్గరుండి, కమాన్ అని? ఇంకేం చేయాలి? నిజంగా నాకు అదే అర్థం కాదు, ఏం చేయాలి ఏటో. సో అదే గైస్. సో బేసిక్గా చెప్తున్నాం కదా, ఇట్లా కూడా తయారవుతోంది సొసైటీ, చాలా వరస్ట్ వేలో వెళ్తోంది. సో ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించుకోవాలి మనం కూడా. సో మనం అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, అట్ ద సేమ్ టైం చాలా బ్రేవ్గా కూడా ఉండాలి. ఆ అబ్బాయి కొంచెం సున్నిత మనస్కుడు అయి ఉంటాడు. సో అందువల్ల చాలా త్వరగా ఇలాంటి ఒక బ్యాడ్ డెసిషన్ తీసేసుకున్నాడు. బట్ నన్ను అడిగితే ఆ డెసిషన్ అయితే కరెక్ట్ కాదు, ఈ డెసిషన్ అయితే రాంగే అంటాను నేనైతే. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ నెససరీ, అవసరం లేదు. దానికి ఎందుకు ఆత్మహత్య చేసుకోవడం? సరే చెప్పావు, అయ్యింది. నీ దగ్గర ప్రూఫ్లు గ్యాదర్ చేసి ఆ తర్వాత చూసుకో. ఇక్కడ చాలా పెద్ద పెద్ద కేసులు పడుతుంటాయి తెలుసా. ఇక్కడ కొంతమంది మీద, నాకు తెలిసిన వాళ్ళ మీద రీసెంట్గా కొంతమంది మీద ఒక పెద్ద కేసు పడింది, మానభంగం కేసు పడింది. కానీ ఆ పర్సన్ ముందు నుంచి కొంచెం జాగ్రత్తలు అవి తీసుకొని, కొంచెం వేరే రికార్డింగ్స్ అవన్నీ పెట్టించుకొని, తన తప్పేం లేదని ప్రూవ్ చేసుకొని బెయిల్ తెచ్చుకొని హ్యాపీగా ఉన్నాడు. అట్లా ఉండాలి. అదే చెప్తున్నా, మన మీద వాళ్ళు ఏదైనా చేస్తున్నారు అని అంటే మనం దానికి కౌంటర్ ఇచ్చేటట్టు ఉండాలి తప్పిస్తే మనం భయపడిపోయి అట్లా కాదు. వాడండి, సోషల్ మీడియాని వాడండి. వైజాగ్లోని టాప్ 10 పేజెస్ ఏవైతే ఉంటాయి, ఇన్స్టా పేజెస్, వాటిని అప్రోచ్ అవ్వండి. ఇట్లా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, అందరూ కలిసి దీన్ని వైరల్ చేయాలి, దీన్ని సపోర్ట్ చేయాలని చెప్పి మాట్లాడండి, ప్రూఫ్లు ఇస్తానని చెప్పి. మొత్తం సోషల్ మీడియా షేక్ అవ్వాలి వైజాగ్ అంతా. డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఏదో నార్మల్గా పోలీసులతోని వాళ్ళతో మాట్లాడుకుంటానంటే సెట్ కాదు. డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి తేల్చుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా. అది ఏది ఉండట్లేదు, అదే వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. ఒక స్టూడెంట్స్ ఒక 100 మంది కలిస్తే కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే రానిస్తారు ఖచ్చితంగా. వినతిపత్రం ఇవ్వచ్చు, ఇక్కడ ఇట్లా జరుగుతోంది, దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పొచ్చు. ఈ కాలేజ్ మీద ఎంటైర్ కాలేజ్ యాజమాన్యం దిగొచ్చేలా చేయాలి. పర్మిషన్స్ ఆగిపోతాయేమని భయం పుట్టాలి వాళ్ళకి. కాలేజ్ పర్మిషన్స్ రద్దయిపోయి కాలేజ్ మూసేయాల్సి వస్తుందనే భయం రావాలి. అలాంటివి చేయాలి. అది మానేసి మీరు ఆత్మహత్య చేసేసుకొని మీరే అన్నీ అనేసుకుంటే ఎందుకు? ఇంకా నీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఆలోచించవు, నీ ఫ్యూచర్ కోసం ఏం ఆలోచించవు. ఏందయ్యా ఇది? సో యూత్ అంటే ఏం చేయాలి? మీకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనిపిస్తుంది. ఇప్పుడు అది ఓవరాల్గా ఏదో కలెక్టివ్ ప్రాబ్లమో లేదంటే అదొక గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూనో అనుకోండి, ఇంకా అది వేరు. దాన్ని పెద్ద స్థాయిలో హ్యాండిల్ చేయాలి. సో అది గవర్నమెంట్లు అండ్ ఆపోజిషన్స్ వాళ్ళు చూసుకుంటారు. బట్ ఇది ఇండివిజువల్ ప్రాబ్లం. ఈ ఇండివిజువల్ ప్రాబ్లమ్ని, ఒక కాలేజ్ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్ని ఆ కాలేజీకి సంబంధించి ఎంత గట్టిగా చేయాలో అంత గట్టిగా చేసి స్టూడెంట్స్ అందరూ కలిసి దాన్ని లైమ్లైట్లోకి తేవచ్చు. అప్పుడు వాళ్ళందరికీ ఏవైతే పనిష్మెంట్లు పడాలో అవి పడిపోతాయి. అంటే వాళ్ళని జాబ్లోకి తీసేయడం అన్నీ జరుగుతాయి. సో దట్ అప్పుడు నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చు. అది కదా ప్రాబ్లం. నీకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత ఏది టార్చర్ పెట్టినా కూడా రెడీగా ఉంచుకో, ప్రూఫ్లన్నీ కూడా, రికార్డింగ్లు కానీ ఆడియో రికార్డింగ్లు కానీ అన్నీ రెడీగా ఉంచుకో, వీడియోలు కానీ అన్నీ ఉంచుకొని మళ్ళీ కేసులు పెట్టు, మళ్ళీ యాక్షన్ తీసుకుని వెళ్ళొచ్చు, ఏదో ఒకటి చేయండి. మీడియాకి ఎక్కే రచ్చ చేసేయి, అయిపోద్ది.
అంతే అది అది ఉండాలంటున్నా. యూత్‌లో ఉండాల్సిన ఫైర్ మిస్ అవుతోంది ఈ మధ్యకాలంలో చాలా మందిలో. జెన్‌జీస్, జెన్‌జీస్, జెన్‌జీస్ అంటారు ఏమనంటే. మీ జెన్‌జీస్ గోల ఏందంటే, మేమంతా గూడా ఇంకా సరే ఎంజాయ్‌మెంటు, పార్టీసు ఆ జోన్‌లో ఉంటున్నారు. నో దట్ ఈస్ నాట్ రైట్ గదా! సో, ఓవరాల్‌గా అన్నిట్లోని ఫైర్ ఉండాలి. ఒక్క దాంట్లో గాదు. అది జూసుకోండి. సో, అంతే గైస్. ఇది వీడియో. మీకేమనిపించింది ఈ ఇన్సిడెంట్ మీద మీ వివరణ కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా వీటన్నిటిలోని కూడా. అండ్ ఇప్పటికే ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ సెకండ్ వీడియో అవసరమైతే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బాయ్. మనం వీడియో నెక్స్ట్ వీడియో. బై.